ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెల్లగా వృద్ధి చెందినప్పుడు అందరం సంతోషించాం. మనం ప్రవేశించలేని ఎన్నో రంగాల్లోకి, మనం ఆలోచించలేని కొన్ని విషయాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చని, కనిపెట్టలేని ఎన్నో వ్యాధులకు మందులను కనిపెట్టవచ్చని అందరూ అనుకున్నాం. బట్ సడన్గా జరుగుతున్న ఈ కంపెనీలు ఉద్యోగాలు పోవడం అనేది అందరినీ ఒక్కసారిగా ప్రశ్నల్లో ముంచేసింది. టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలే వేలకు జాబులు తీసేస్తున్నాయి. సుమారుగా నాస్కామ్ అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 6 లక్షల పాటు రిక్రూట్ అయ్యే ఉద్యోగ నియామకాలు ఇప్పుడు 1.5 lakhsకి పడిపోయాయని, ఈ సంవత్సరమే ఆల్మోస్ట్ 72% ఆఫ్ ఉద్యోగ నియామకాలు జరగలేదని తెలుస్తుంది. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అన్ని రంగాలపై పడబోతుందని తెలుస్తుంది. బట్ దీన్ని ఎదుర్కోవడం ఎలా? మనలో నైపుణ్యం ఇంకా పెంచుకోవడం, పురాతన పద్ధతుల్లో కాకుండా సాంప్రదాయమైన ఇంజనీరింగ్ కాకుండా కొత్తగా సైబర్ సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, డేటా సైన్స్ సంబంధించి ఇలాంటి వాటిలో నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు ఉద్యోగాలను పొందగలుగుతారు. దీనిపై మరింత సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది మన లైవ్లీహుడ్, ఫ్యూచర్లో ఉండబోయే జాబ్స్ ఆపర్చునిటీస్, వీటన్నిటి మీద కంప్లీట్ వీడియో ఉపాధి పడే అప్లోడ్ చేయబడుతుంది.